వీళ్ళు మా అన్న వదిన అండి. ఈమె మా అమ్మ. అదిగోండి నడవలేక నడిచిపోతుంది చూడండి, కాళ్ళు నొప్పులు ఆమెకి పాపం. హలో, నమస్తే, నేను సుమతి. వెల్కమ్ టు సుమ్లెక్స్ వ్లాగ్స్. ఇక్కడ మా సతీష్ది ఎంగేజ్మెంట్ జరుగుతుందండి. మా సతీష్ అంటే మా అక్క కొడుకు అన్నమాట, మా సొంత అక్క కొడుకే. అమ్మాయి ఇంట్లో జరుగుతుంది. అంటే మన సైడ్ అమ్మాయి ఇళ్లలో చేస్తాం కదా, తెలుసు కదా. అది వాళ్ళ ఊర్లోనే ఇంటి దగ్గర జరుగుతుంది అన్నమాట. అంటే వాళ్ళ ఊరు ఏ ఊరు అంటే కటువుపల్లి అండి, మనుబోలు మండలం ఉంది కదా అక్కడ అన్నమాట. అంటే కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నానులేమ్మ, మనకు తెలిసిన వాళ్ళకి ఎలాగో మనకు తెలుసు. ఎవరైనా కొంచెం అంటే ఇది సోషల్ మీడియాలో ఉండేది కదా, ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని. అంటే నెల్లూరు జిల్లా అమ్మ మాది, నెల్లూరు జిల్లాలో జరుగుతుందన్నమాట. ఇక్కడ గౌరీ పూజ కోసం అని పంతులు గారు రెడీ చేసుకుంటున్నారు. అదే కలిసి మాయి పెట్టి అమ్మాయి డ్రెస్ కూడా కొద్దిగా పసుపు రాయమన్నాడు. డ్రెస్కి పసుపు రాయమంటే ఆమె మొత్తం తీసేసింది బయటికి. కొద్దిగా రాయమ్మ ఒక పక్క అంచున అంటే తెలియక మొత్తం తీసి బయట పెట్టేసింది. అంటే ముందు గౌరీ పూజ చేసి ఆ తర్వాత అమ్మాయికి అబ్బాయికి బట్టలు పెట్టి తర్వాత మళ్ళీ మిగతా కార్యక్రమం చేస్తారు కదా, అలాగా. అక్కడ మా ఆయన కుర్చీని తీసి వేసుకుంటున్నాడు కూర్చోడానికి. ఈమె మా వదిన. అమ్మాయి వాళ్ళు మాకు బంధువులే. మ్యాక్సిమం వాళ్ళ బంధువులు మా బంధువులు అందరూ ఒకటేనండి. అంటే మేము పెళ్ళిళ్ళు చేసినా అదే, ఎవరైనా మా అక్క వాళ్ళు కానీ మేము కానీ మా అన్నయ్య వాళ్ళు కానీ ఎట్లయినా సరే మేము పెళ్ళిళ్ళు చేసినా వాళ్ళంతా రావాలి ఆ బంధువులు. వాళ్ళు చేసినా మేమంతా పోవాలన్నమాట. అలాగా ఇద్దరు బంధువులు ఒకటే. ఇక్కడున్న గ్యాంగ్ అంతా ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్లు అయినా అందరం హాజరవుతుంటాం అన్నమాట. అంటే మేమంతా వెళ్తాం అన్నమాట. అట్లా అందరం బంధువులమే. ఆ బ్లూ శారీ అమ్మాయి పెళ్లి కూతురికి పిన్ని, ఆమె పక్కన ఉంది ఇదిగో ఈమె ఎల్లో కలర్ శారీ ఆమె అమ్మమ్మ అన్నమాట. ఆమె మా అత్త కూతురు బిడ్డనన్నమాట. అట్లా ఇదిగోండి ఈడు మా చాముండేశ్వరి కొడుకు. నన్ను వీడియో తీసుకుంటే బా నాకు తెలుసు కానీ బా ఏం భలే తీస్తుంది అంటున్నాడు. ఇది మా చామండి. ఇదిగోండి బ్లూ మళ్ళీ బ్లూ చామండేసి. ఇది ఈమె వాళ్ళ అమ్మమ్మ అన్నమాట. ఇదిగో మా అక్క, మా వదిన, మా తమ్ముడు కూతురు, వీళ్ళంతా మా గ్యాంగేనండి. అందరం ఒకటే. అందరం వెళ్తుంటాం ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్లకు పోవాలంటే ప్రతి ఒక్కళ్ళం పోవాల్సిందే. ఇదిగోండి అమ్మాయిని ఇప్పుడు అదే గౌరీ పూజకి తీసుకొస్తున్నారు. అదిగోండి పెళ్లి కూతురు వాళ్ళ ఫ్రెండ్స్. ఈ పక్కన ఉన్నది మా సాయి భార్యనండి, స్పెట్స్ పిల్ల. స్పెట్స్ పెట్టుకోండి అమ్మాయి సాయి భార్య. దాన్ని హాయ్ చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. ఇది పెళ్లి కూతురు వాళ్ళ ట్విన్స్ అండి. ఈ హాయ్ చెప్పింది పెళ్లి కూతురు కాదు, ట్విన్స్ కదా. ఇంకొక అమ్మాయి, ఇది పెళ్లి కూతురు చెల్లి, సన్నగా ఉండే పిల్ల. ఇంకొక అమ్మాయి ఏమో వాళ్ళ ఫ్రెండ్. అట్లా అందరూ హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్తున్నారు. మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఆంటీ. ఇదిగోండి వీళ్ళు అబ్బాయి పెద్దమ్మ పెద్దనాన్న, మా సతీష్ వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న అన్నమాట. అమ్మాయికి వాళ్ళు తెచ్చిన బట్టలు అవి ఇస్తారు కదా, అవి పెట్టి మార్చుకొని రమ్మంటారు కదా, అలా బట్టలు పెడుతున్నారు. వాళ్ళు తెచ్చిన అదే మా అక్క వాళ్ళు తెచ్చిన అవన్నీ బట్టలు అవన్నీ ఇస్తారు కదా, వాళ్ళు ఇస్తున్నారు. అలా వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న దగ్గర ఇప్పిస్తున్నారు అన్నమాట. బట్టలు అవి వాళ్ళు తెచ్చిన సరే సామాన్లు అన్నీ ఉంటాయి కదా, ఇచ్చి తర్వాత మళ్ళీ మార్చుకొని వస్తారు కదా, అలాగా. ఇదిగో ఇక్కడ ఇది ఆశ పెళ్లి కూతురు చెల్లి. ఇదిగో ఈ కలద్దాలైన మా నాన్న. ఇదిగో ఇది మా తమ్ముడు కూతురు 7 ఎట్టు పెట్టింది. ఇదిగోండి గుడంకాయలు మా పిల్లలు, మా చాముండేశ్వరి కొడుకులు. భలే మాట్లాడతారండి నన్ను వాళ్ళు. మాకు తెలుసు కానీ ఏం భలే తీస్తుంది వీడియోలు. మా ఆయన చెప్తుంటే రే సుమతి వీడియోలు తెలుసులే భలే తీస్తుంది, మేము చూసాంలే అంటున్నారన్నమాట. ఇది ఆశ మమ్మల్ని వీడియో తీస్తాను అంటుంది. రాతమ్మ నిన్ను మావయ్యని తీస్తాను ఫోటో వీడియో అని. ఇది అంటున్నావు ఏంటంటే మేము చాలా క్లోజ్గా ఉంటాంలేండి. ఎవరితోనైనా పిల్లలతో నేను అలాగే ఉంటాను.
పెద్దవాళ్ళతో అన్నా నేను పిల్లలతోనే కలుస్తుంటాను. పెద్దవాళ్ళలాగా ఉంటారు. అంటే నేను ఎక్కడికి పోయినా ఏ పనులు అలాంటివి చేయలేను కదా మ్యాక్సిమం. అందుకోసం నేను పెద్దవాళ్ళతో అసలు చాలా వరకు ఉండనండి. ఎవరైనా పిల్లలు ఉంటే యూత్ కానీ పిల్లలు కానీ వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాను అన్నమాట. అలాగా మమ్మల్ని వీడియో తీస్తాను రండి మీరంటే అది తీస్తుందన్నమాట. అది అది అట్లానని వాళ్ళు నేను పెద్దదాన్నని నన్ను రెస్పెక్ట్గా ఉండాలని ఏం లేదు. వాళ్ళు నేనే వాళ్ళు ఎలా నాతో కూడా వాళ్ళు అలాగే ఉంటారు. ఆట పట్టించుకుంటూ అలాగా. అత్తమ్మ బలేరా ఇప్పుడనే కాదు ఎప్పుడైనా, ఏమత్తమ్మా సింపుల్గా వచ్చావు, ఒక్కొక్కసారి ఏమత్తమ్మా ఇప్పుడు నువ్వే పెళ్లి కూతురు ఉన్నట్టున్నావు అని అట్లా ఆట పట్టిస్తుంటారు అన్నమాట. అందరూ కూడా ఎవరైనా అదే మా చాముండేశ్వరి వాళ్ళ అక్కోళ్ళు కానీ వాళ్ళంతా కూడా ఏమీ పని చేయలేదు దండగా ఈ పిల్ల అని వాళ్ళు అంటే మళ్ళీ నాకన్నా వాళ్ళు చిన్నవాళ్ళే అదే చెప్పేది ఏమని అలా అన్నమాట. ఎవరైనా ఈ పిల్ల అసలు దండగా పని చేయదు ఏం చేయదు, తిరగడానికి తినడానికి పనికొస్తుంది అని అంటారు. క్లాస్గా కూర్చొని ఉండడానికి అయితే పనికొస్తుంది, ఒక పనికిరాదు అని. అవును అది నిజమే, నేను పని చేయలేను. వీళ్ళు కొంచెం ముందుగానే అమ్మాయి అబ్బాయి కొంచెం ముందుగానే ఫోటోషూట్ లాగా చేసేసుకుంటారులేండి. అంటే అబ్బాయి ముందుగానే వచ్చేసాడు, అది కొద్దిగా బెస్ట్ అయిందన్నమాట ముందుగానే. లేదంటే ఆ వర్షంలో పాపం అసలే ఫెయిల్ అయిపోయి ఉండేది వాళ్ళు అనుకున్నటువన్నీ. అందుకోసం ముందుగానే అబ్బాయి ఒకడే ముందు వచ్చేసి మా అన్నయ్యతో పాటు మా అన్నయ్య వాళ్ళు మా వదిన వాళ్ళు ముందు వచ్చేసి అబ్బాయిని అమ్మాయి రెడీ చేసి ముందు ఏదో కొంచెం ఫోటోషూట్ తీసేసుకున్నట్టున్నారు వీడియోలు కానీ అవి కొంచెం. లేకపోతే వాళ్ళకి ఇంకా ఇబ్బంది అయిపోయేది. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టువి జరగలేదని ఫీల్ అయిపోయి ఉండేవాళ్ళు. కానీ లాస్ట్కి బాగా భలే వర్షం పడిపోయింది. అనుకోకుండా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి వర్షం పడుతుందని, అస్సలు అనుకోలేదు. ఇదిగో ఇక్కడ అమ్మాయికి బట్టలు పెట్టేశారు కదా, వచ్చి మళ్ళీ లోపల డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు స్టేజ్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అంటే ఇక్కడ కొద్దిగా లైట్ తక్కువ ఉందిలేండి, అందుకోసం మరీ కలర్ కొద్దిగా మరీ డార్క్గా కనిపిస్తున్నారు. ఏంటి మీరు ఏమన్నా నార్త్ ఇండియన్సా అని అనుకుంటున్నారేమో మమ్మల్ని. కాదండి, పక్క సౌత్ ఇండియన్సే. అదే అమ్మాయి డ్రెస్సులు శారీ లేదే 2 లెహంగాలే వేసుకొని ఉంది అని అనుకుంటున్నారని. కాదండి, అమ్మాయి శారీలు కట్టుకోలేదు. ఎందుకు ఒక్కసారికి మళ్ళీ అవి ఎప్పుడో అసలు కట్టుకోము. ఇలాంటి డ్రెస్సులు అయితే ఎప్పుడైనా ఏ ఫంక్షన్లకైనా వేసుకోవచ్చు, ఎక్కడికైనా వాడేసుకోవచ్చు, ఎందుకులేనని పెళ్ళికి తీసుకోవచ్చులే, పెళ్ళికి కట్టుకుంటానులే శారీ అని డ్రెస్సులు అదే లెహంగానే తెమ్మన్నారు. వాళ్ళు లెహంగాలు తెచ్చుకున్నారు, మమ్మల్ని లెహంగానే తెమ్మన్నారు. అందుకోసం లెహంగానే తీసుకొచ్చాము అన్నమాట. ఇదిగో ఇక్కడ పెళ్లి కూతురు పెద్దమ్మ వాళ్ళ తోడుకోడలు, ఆమె కూడా పెద్దమ్మే పెళ్లి కూతురికి. ఇదిగో ఇక్కడ మా వదిన, వీళ్ళు మా సాయి పిల్లలు అన్నమాట. ఇది భలే మాట్లాడుతుంది. ఈ సాయి కొడుకు పక్కన ఉండేవాడు, వాళ్ళమ్మ సైజు, వాడు మా వదిన సైజు వస్తున్నాడు, వాళ్ళ అక్క వంక. ఇదిగోండి ఇక్కడ పెళ్ళి కొడుకు పెద్దమ్మ పెదనాన్న, ఇటు సైడ్ వాళ్ళు, అటు పక్క కూర్చోండే వాళ్ళేమో పెళ్లి కూతురు పెద్దమ్మ పెదనాన్న. వీళ్ళిద్దరూ పెళ్లి కూతురు అమ్మ పెళ్లి కొడుకు అమ్మ అన్నమాట, పక్కన ఉన్న వాళ్ళు. అదే మా అక్క పెళ్లి కూతురు అమ్మ అన్నమాట. ఇదిగోండి ఎక్కడోళ్ళు అక్కడ లేసేస్తున్నారు. ఎందుకు? వర్షం పడిపోతుంది పాపం. వర్షం వచ్చేసి భలే అనుకోకుండా జరిగిపోయిందండి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు రాదులే అనుకున్నాం వర్షం. చూడండి పెద్దగా వచ్చేసింది, పెద్ద పెద్ద చినుకులు అన్నమాట, చిన్నది కూడా కాదు. ఇంకేం చేస్తారు, అందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఎక్కడోళ్ళు అక్కడ లోపలికి వెళ్ళిపోయారు. ఆ లోపల ఏదో జరిగిచ్చారో ఎట్లో మరి తెలీదు. అంటే ఎక్కడోళ్ళు అక్కడ ఏ ఇళ్ళలోకి పడితే ఆ ఇళ్ళలోకి వెళ్ళిపోయారు. కొంతమంది తెలిసిన వాళ్ళ ఇళ్ళలోకి. అంటే అందరూ లోపలే పట్టరు కదా, ఇంకా అందరూ కొంచెం ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ కొంచెం బంధువులే, తెలిసిన వాళ్ళే, అక్కడికి వెళ్ళిపోయారు అన్నమాట. ఇదిగోండి పెళ్లి కూతురు పెద్దమ్మ అన్నమాట. నేను పెళ్లి కూతురు పెద్దమ్మ కొంచెం స్టేజ్ పైన వాళ్ళు వెళ్ళారు కదా, కొద్దిగా తీసుకున్నాం అక్కనని వీడియో వాళ్ళని తీస్తున్నాను. నేను వాళ్ళతో పాటు అలా తీసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ నన్ను తీయండిరా అని వేరే అబ్బాయి దగ్గర ఇచ్చాను. వేరే వాళ్ళ దగ్గర నల్లగా పడుతున్నారు అని అంటున్నారు. పర్లేదు ఎట్టా కూడా తీయండి, అసలే తీసుకోకుండా ఉంటేనని చెప్పి వాళ్ళ దగ్గర ఇచ్చి తీపిచ్చుకుంటున్నాను. అంటే వాళ్ళ కింద లేకుండా పైకి కానీ వచ్చి తీసుంటే కొంచెం బాగుపడి ఉండేదేమో, స్టేజ్ పైకి పక్కకు వచ్చి. అంటే ఇప్పుడు ఎవరు లేరు కదా,
కానీ అది తర్వాత అనిపించిందండి నాకు. అంటే ఎప్పుడు కూడా మనము కొన్ని కొన్ని పొరపాట్లు చేసేస్తుంటాం కదా, అలాగా తర్వాత అనిపించింది అనమాట. ఇప్పుడు ఈ అక్కోళ్ళు నిలబడుకున్నారే అటు సైడ్ అయితే కొద్దిగా బాగుపడుతుంది వచ్చి కొంచెం లైటింగు. అప్పుడు ఏం చేయాలి, నేను వాళ్ళ సైడ్ నిలబడి అన్న నిలబడుకున్నాడే ఆ సైడు కెమెరా అదే ఫోన్ ఇచ్చుంటే ఆ పిల్లోడి దగ్గర తీయమని చెప్పేదానికి అప్పుడు మంచిగా పడి ఉండేదేమో. సర్లేండి, కొన్ని కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. ఇదిగోండి వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు, మా చాముండేశ్వరి వాళ్ళ పెద్దమ్మ కూతురు వాళ్ళ అక్క అన్నమాట. వాళ్ళ అన్న ఆయన స్వీట్లు అందుకున్న ఆయన. వర్షం పడిపోతుంది, ఇంకా అన్ని లోపలికి దేంట్లో వచ్చావు నువ్వు? బస్సులో ఎవరితో వచ్చావు? అన్నం తిన్నావా? ఏం తిన్నా? పెట్లా ఏం వర్షాన్ని తీసుకొచ్చావే? బస్సా? బస్సులో వచ్చా? ఇదిగోండి, నేను ఇక్కడ వీడియో తీసుకుంటుంటే ఈ పిల్లలేమో వాడిని హరిబాబు వచ్చాడు, హరిబాబు కూడా బస్సులో ఎక్కేసి అందుకోసం పక్కకు లేరా తీసుకుంటుంది అని అంటున్నారు. ఇదిగోండి, మళ్ళీ నేను స్టేజ్ పైకి ఎక్కాను అంటే మళ్ళీ బాగా వస్తుందేమో అన్న ఆరాటం అన్నమాట. ఏమమ్మా అంత పిచ్చిగా ఎక్కుతున్నావు తీసుకుంటున్నావు అంటే, కాదండి యూట్యూబ్ చేస్తున్నాను కదా, సో అందులో కనిపించాలి కదా అందుకోసమని. లేదంటే నేను మామూలుగా అయితే ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళిన పెద్దగా ఫోటోలకి వీడియోలకి పెద్దగా పోను అన్నమాట. ఇంక ఇప్పుడు తప్పదండి, ఎందుకంటే యూట్యూబ్లో పెట్టాలి, చూడాలి అంటే వాళ్ళనే చూపించకూడదు కదా, నన్ను కూడా చూపించుకోవాలి కదా, అందుకోసం. ఇదిగో ఇక్కడ ఏదో కూర్చొని ఏదో స్వామీజీలాగా చెయ్యెత్తి ఏదో చెప్తున్న స్వామీజీలాగా ఇట్లా చెప్తున్నాను అన్నమాట. నవ్వు వచ్చింది నాకు. ఇట్లా పైకి ఏదో వాళ్ళు కూర్చొని ఇట్లా స్వామీజీలో లేదా రాజకీయ నాయకులు ఎట్లా అది చూడండి అక్కడ నాకే నవ్వు వచ్చింది, హాయినట్టు ఓపుతున్నట్టు అలాగా. వాన వచ్చేసి ఎంత ఇబ్బంది పట్టేసింది. చూడండి అలా వర్షం పడి ఫంక్షన్ మొత్తం స్పాయిల్ చేసింది. అంటే వాళ్ళు రింగులు ఎక్కడ మా లోపల ఏమన్నా మార్చుకొని వచ్చేసారో ఏమో. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ మా వదిన నేను ఫుడ్ కూడా సరిగా తీయలేకపోతాను, ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి. అది వర్షం పడిపోయే లోపల మళ్ళీ వర్షం కొద్దిగా ఆగే లోపల మళ్ళీ వాళ్ళని స్టేజ్ పైకి తీసుకొచ్చారు. ఫుడ్ కూడా కొంచెం పెట్టేస్తున్నారన్నమాట. అంటే మళ్ళీ ఎక్కువ వర్షం పడిపోద్దేమో, ఎక్కువ అయిపోద్ది అని కొంతమంది ఫుడ్ తినేవాళ్ళు ఫుడ్. ఇదిగోండి ఇక్కడ ఏదో కొద్దిగా అలా ఊరికే అలా తీసాను, ఎందుకంటే మంచిగా తీయలేకపోయాను, వర్షం పడిపోతుంది, అన్ని తడిచిపోతున్నాయి అలాగన్నమాట. అది బ్రెడ్ హల్వానో ఏదో, బ్రెడ్ హల్వానే అనుకుంటా. బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, అది కలర్ రైస్. ఆ రైసు కొత్తిమీర పుదీనా రైసో లేదో ఏంటి కరివేపాకు రైసు. అంటే ఈ వర్షానికి ఆ టేస్ట్ కూడా ఏం తింటున్నావు ఏంటో, కొద్దిగా నిలబడుకొని తినడాలు, ఎక్కడంటే అక్కడ పక్కన ఇళ్ళకి వెళ్ళి తినడాలు అట్లా అన్నమాట అయిపోయింది కదా. కొద్దిగా ఏమన్నాము అనేది కూడా నాకు కొద్దిగా తెలియలేదంటే మర్చిపోయాను అలాగా. అది వడ, సాంబారు, ఇంకా గోంగూర, అదేంటి పెరుగు, ఇదేంటి గోబీ అదే క్యాలీఫ్లవర్ పకోడీ, ఇంకా ఏదో ఎక్సెట్రా చాలా ఉన్నాయిలోండి. ఏదేదో ఏంటి ఇంకా వైట్ రైస్ అని, సాంబారు, ఇంకేదో అప్పడాలు, వడియాలు, అలా ఎక్సెట్రా ఏదేదో ఉన్నాయి. అవన్నీ తీయలేకపోయాను. ఇక్కడే ఎట్లాగ పాపం కొంతమంది ఎక్కడే నిలబడుకొని తింటున్నారు. ఇదిగో మళ్ళీ ఇక్కడ కొంతమంది మేమేమో అటు పక్కన ఇంట్లోకి వెళ్ళిపోయి తిన్నామండి కూర్చొని. అక్కడ నిలబడుకొని తినలేక వర్షం ఒక పక్క అని కొంచెం పక్క ఇంట్లోకి వెళ్ళి తినేసి మళ్ళీ వచ్చాము.
వచ్చేసి ఇదిగో మళ్ళీ ఇక్కడ అబ్బాయిని కొంచెం ఆగే లోపల వర్షము తీసుకొచ్చారు మళ్ళీ వీళ్ళని. రింగ్స్ అవన్నీ మార్చేది మిస్ అయిపోయానండి. అంటే నేను తినేటప్పుడు కానీ మార్చారో మరి లోపల మార్చారో వర్షానికి తెలియదు, కానీ అవి మిస్ అయిపోయాము. ఇక్కడ అక్షింతలు వేసి తాంబూలాలు ఇచ్చుకుంటున్నారన్నమాట. ఒక్కొక్కరు ఎక్కి అక్షింతలు వేస్తారు, ఆశీర్వదించడానికి వెళ్తారు కదా, అలా ఆశీర్వదించేసి తాంబూలం ఇచ్చేసుకుంటున్నారు. వర్షం వల్లే మొత్తం ఇదయింది, లేదంటే మంచిగా తీద్దాము అనుకున్నాను. సరేలేండి. వీళ్ళు కూడా ఇంకొక పెద్దమ్మ పెదనానండి. మా సతీష్కి కూడా ముగ్గురు వాళ్ళ నాన్నతో పాటు ఇప్పుడు 2 పెదనాన్నలు, మా సతీష్ వాళ్ళ నాన్న, ముగ్గురు అన్నమాట. ముగ్గురు అన్నదమ్ముళ్ళు వాళ్ళు. ఇందాకేమో బట్టలు పెట్టిన వాళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళేమో రెండో వాళ్ళు అన్నమాట. రెండో పెదనాన్న పెద్దమ్మ అన్నమాట. ఇప్పుడు నేను వెళ్తున్నాను, మా ఆయన్ని పిలుచుకురమ్మంటున్నారు వాళ్ళు. మా ఆయన ఆడాడా ఉన్నాడు. మా సతీష్ పిలుచుకురాబోక బాబునే పిలుచుకురాబోక బాబునే అంటున్నాడు అనమాట. పోకానని. వాడు నన్ను అక్కనే అంటారులేండి, అలానే అంటారనమాట. నన్ను అక్క అంటారు, మా ఆయన్ని బాబు అంటారు అనమాట. అదే అలాగా చిన్నప్పటి నుంచి అలా అలవాటు. నేను పిల్లలతో అదే చెప్తుంటాను కదా, అలాగా వాళ్ళు ఏ పిల్లలైనా సరే మా చామండి కొడుకులు నన్ను సుమతి అంటారు. అట్లాగా ఇదిగో ఫోటోకు తీద్దామని నవ్వుతుంది చూడది, ఫోటోకి ఫోన్ ఇమ్మని అడుగుతున్నాను అన్నమాట. ఫోటో తీసుకున్నాము, ఫోన్ ఇవ్వరా అని అంటే నవ్వుకుంటున్నారు. ఇదిగోండి, ఇది మళ్ళీ ఆశ తీస్తారా నిన్ను వీడియో అని చెప్పాను. అక్కడ బ్లాక్గా పడుతుంది పాప అంటే, బ్లాక్గా పడితే తీబాకత్తమ్మ అని అంటుంది. ఇక్కడ నిలబడుకో, కొంచెం లైట్ వస్తుంది, ఇక్కడ తీస్తాను అని చెప్తున్నాను. తినేవాళ్ళు తింటున్నారు, అక్షింతలు వేసేవాళ్ళు అక్షింతలు వేస్తున్నారు. అలాగ జరిగిపోయిందండి ఆ వర్షం వల్ల. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో ఈ అమ్మాయి కూడా మా సతీష్ వాళ్ళ ఇప్పుడు వెళ్ళారే పెద్దమ్మ పెద్దనాన్న ఇందాక, వాళ్ళ కూతురు అన్నమాట ఈ అమ్మాయి. ఈ ఆరెంజ్ కలరు శారీ, ఇటు పక్క మా ఆయన పక్కన ఉన్నాడే ఆ అబ్బాయి, అంటే వాళ్ళ అక్క బావ, మా సతీష్ వాళ్ళ అక్క బావ అన్నమాట. మా ఆయన పక్కన ఉన్న అబ్బాయి నా పక్కన ఇటు సైడ్ వెళ్ళిందే ఇందాక ఆరెంజ్ కలర్ శారీ అమ్మాయి, అదిగో ఆరెంజ్ కలర్ శారీ అమ్మాయి, వాళ్ళిద్దరు అన్నమాట, వాళ్ళ అక్క బావ. మా సతీష్ వాళ్ళ అక్క బావ, వాళ్ళ పెద్దమ్మ పిల్లలు. ఇంకా అయిపోయినాక ఇంకెక్కడెక్కడ వాళ్ళు బయలుదేరేదానికి సిద్ధం అవుతున్నాం. వాన వచ్చేసి అంత ఇబ్బంది పట్టేసింది. ఇది ఫస్ట్లో యాడ్ చేయాల్సిన క్లిప్పు లాస్ట్లో యాడ్ చేశాను. ఇది మేము వచ్చిన వెంటనేనండి, అంటే మేము స్టార్టింగ్ ఆ ఊరికి వచ్చిన వెంటనే అన్నమాట. అక్కడ ఆ పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ మా తమ్ముడు కూతురు వీడియో తీస్తుంది, అది మేలు బాగా తీస్తుంది, చిన్నపిల్లది, అది బాగా తీసింది చూడండి. అట్లాగే పట్టుకొని అత్తమ్మ మొహం కనబడలే అంటుంది. ఓసే మొహం కనబడలేదులే, కనిపించదులే, దగ్గరికి వస్తే కనిపిస్తుంది, అందులోనూ కొంచెం అట్లా అనిపిస్తుంది కదా, పర్లేదులే అట్లాగే పట్టుకొని ఉండు అని చెప్పాను అన్నమాట. అది తీస్తుంది.